హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వీ క్యూబ్ సొల్యూషన్స్. మీరు సైబర్ సెక్యూరిటీని కెరియర్గా ఎంచుకుందాం అనుకుంటున్నారా? ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? మార్కెట్ సిచ్యువేషన్ చూసి జాబ్స్ ఎక్కడ రావట్లేదా? బట్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ రోజు వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సార్తో మాట్లాడి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, అసలు సైబర్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద మాట్లాడదాం. సార్ని పిలిచేద్దాం. సో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి పిల్లలు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? చాలా బాగా చూపిస్తున్నారు. కాకపోతే ఒకటి మిస్సింగ్ అండి. ఎవరన్నా స్టూడెంట్స్ దీంట్లోకి వచ్చే ముందు ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, సైబర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ హ్యాకింగ్ సమ్వన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నేను అదే అడగాలనుకున్నాను సార్ యాక్చువల్లీ. అంటే చాలా మందికి ఏమంటారు, సైబర్ సెక్యూరిటీ అంటే అమ్మో వీడు నా ఫోన్ తీసేసుకుంటే మొత్తం హ్యాక్ చేసేస్తాడేమో, నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని హ్యాక్ చేసేస్తాడేమో అన్న అయితే ఆలోచిస్తున్నారు. అది ఇది సేమ్ అని అడుగుదాం అనుకున్నాను సార్. లేదు, రెండు డిఫరెంట్ ఉంటాయండి మనకు. సైబర్ సెక్యూరిటీ అంటే కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక ఏవైతే మనకు పెద్ద సెక్టార్స్ ఉంటాయో, మనకు పవర్ సెక్టార్ అవ్వచ్చు, ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ అవ్వచ్చు, సివిల్ ఏవియేషన్ సెక్టార్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా డేటా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొఫెషనల్స్ కావాలి. సో అది సైబర్ సెక్యూరిటీ, నాట్ ద అదర్ థింగ్స్ వాట్ పీపుల్ థింక్ అనమాట. మొబైల్ హ్యాక్ చేయడం కానీ, సోషల్ మీడియాలో ఉన్నదాన్ని హ్యాక్ చేయడం కానీ, ఫేక్ ఫొటోస్ చేయడం, ఇవి కానీ కాదు. అండ్ అఫ్ కోర్స్ మనకి ఏంటి అంటే, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కూడా, పిల్లోడు ఈ రోజు నేను సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలి అనుకుంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, వీడు క్రిమినల్ అయిపోతాడేమో నెక్స్ట్, ఇంకా ఆ ఓటీపీస్ అని పంపిస్తాడేమో అన్న ఆలోచనలో ఉంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అని విన్నాను సార్. ఎలా అంటే, మీరు చాలా మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఎలా అడుగుతూ ఉంటారు సార్ వాళ్ళ క్వశ్చన్స్? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇనిషియల్ గా అయితే అదే మైండ్ సెట్ తో వస్తారు వాళ్ళు రావడానికి. నేను స్టార్ట్ చేసేది కొంచెం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. కంప్యూటర్ నెట్వర్కింగ్, టీసీపీ ప్రోటోకాల్స్, యూడీపీ ప్రోటోకాల్స్ అంటే వాళ్ళందరూ సార్ నాకు ఎప్పుడు హ్యాక్ చేయడం నేర్పిస్తారు, నేను ఎప్పుడు మా ఫ్రెండ్ కంప్యూటర్ని హ్యాక్ చేస్తాను. అయ్యో ఇలా ఉన్నారేంటి సార్? వాళ్ళందరూ అంటే వాళ్ళు బీటెక్ చదువుకొని వచ్చిన వాళ్ళే అందరూ కూడా మళ్ళీ. సో అదే దాంతో ఉంటారు, ఒక క్లిక్ తో నేను ఎట్లా హ్యాక్ చేయగలుగుతాను అన్నట్టుగా ఉంటారు. సో వాళ్ళకు మెల్లిగా చెప్పేది ఏంటి అంటే, దేర్ ఇస్ నో సిల్వర్ బుల్లెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. యూ హ్యావ్ టు కమ్ స్టడీలీ ahead, then you will learn all those things as well. సో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి అని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎంత వరకు ఉండాలి? ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి? సో సైబర్ సెక్యూరిటీలో ప్రోగ్రామింగ్ యాజ్ సచ్ ఇనిషియల్ లెవెల్ అయితే అవసరం ఉండదని చెప్తాను నేను, కోడింగ్ అనేది. ఎందుకంటే నాన్ ఐటీ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రోగ్రామింగ్ అవసరం లేదు. యాజ్ అ సాక్ అనలిస్ట్ మీరు వర్క్ చేయాలనుకుంటే. బట్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ పెనిట్రేషన్ టెస్టింగ్ కానీ, రెడ్ టీమింగ్ యాక్టివిటీస్ కానీ చేయాలనుకుంటే, స్క్రిప్ట్స్ డెవలప్మెంట్ కోసం మాత్రం పైథాన్ కొంచెం ఐడియా ఉండాలండి. జావా స్క్రిప్ట్ కూడా కొంచెం తెలిసి ఉండాలి. అలాగే వెబ్ టెక్నాలజీస్ లో PHP అంటే ఏంటో కొంచెం తెలుసుంటే ఈజీగా అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీలో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలి అని అంటే ఎలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తారంట? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సైబర్ సెక్యూరిటీలో చేయాలి అంటే, ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎక్స్పెక్టేషన్ ఎవరైతే హైరింగ్ మేనేజర్ ఉంటాడో ఒకటే ఉంటుందండి. సో ఈ అబ్బాయి ఫ్రెషర్, ఈయనకు కంపెనీలో ఇంతవరకు వర్క్ చేయలేదు, అయితే సొంతంగా ఈయన ల్యాబ్స్ ఏమన్నా చేశాడా, బిల్డ్ చేసుకొని ఏం ప్రాజెక్ట్స్ చేశాడా అని చూస్తారండి. సో దాంట్లో జావా బేస్డ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే వెబ్ టెక్నాలజీస్ మొత్తం దాని మీద ఉంటుంది. PHP తెలిసి ఉండాలి, కొంచెం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కొంచెం తెలిసి ఉండాలి. ఇది కాకుండా డిటెక్షన్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ చేయడమే కాదు, డిటెక్ట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అటాక్ అవుతున్నట్టు కూడా తెలుసుకోగలగాలి ఈ అబ్బాయి. సో వీటితో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అంట. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీ యాక్ట్ 2000 అండ్ 2008 ప్రకారమే ప్రాక్టీస్ చేయాలండి. సో ఏదన్నా టూల్ మేము నేర్పిస్తున్నాము అంటే మేము క్లియర్ గా స్టూడెంట్ కి చెప్తాం, ఏదైతే టూల్ మీరు నేర్చుకుంటున్నారో మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి పర్మిషన్ లేకుండా ఈ వెబ్సైట్ లో కానీ, ఏదైనా సిస్టమ్ కనిపిస్తే పబ్లిక్ లో ఇంటర్నెట్ లో దాన్ని ట్రై చేయడానికి లేదండి. సో సేఫ్ గా ఒక వర్చువల్ మిషన్స్ లో, ఈవెన్ వాళ్ళ సొంత ల్యాప్టాప్ లో పెట్టుకొని ట్రై చేయొచ్చు, లేకపోతే ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్, మేము ఇక్కడ ఒక వర్చువల్ ల్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో వర్చువల్ ల్యాబ్ లో సేఫ్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో సైబర్ సెక్యూరిటీలో స్పెషలైజేషన్స్ కోసం ఏమేం కోర్సులు ఉంటాయి సార్? స్పెషలైజేషన్ ముందుకు వెళ్తే కనుక మనకు క్లౌడ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు రీసెంట్ గా గవర్నమెంట్ కూడా క్లౌడ్ అనేది
ట్యాక్స్ ఫ్రీ చేసేసింది 2047 వరకు కూడా. సో దాన్ని వ్యూలో పెట్టుకుంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రెండో స్పెషలైజేషన్ వచ్చేసి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఓకే. ఐఏఎం అనుకుంటుంది. దాంట్లో స్పెషలైజేషన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక డెవ్సెకాప్స్ ఓకే. అని ఉంటుంది, అది ఇంపార్టెంట్. పెనిట్రేషన్ టెస్టింగ్ లో మనకు ఇండియాలో అయితే ఇంకా అంత పాపులర్ కాలేదు, కానీ ఓఎస్సిపి సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, అది చేయాలి. అండ్ సాక్ అనలిస్ట్ వాళ్ళు సిసిఎస్పి సర్టిఫికేషన్ ఒకటి చేయాలి. ఇవి స్పెషలైజేషన్స్ ఉంటాయండి అన్ని కూడా. సో డౌన్ ద లైన్ మనకు అప్ టు ఇనిషియల్ గా ఒక 5 lakhs స్టార్ట్ చేసుకున్నా కానీ విదిన్ 5 years 30+ వరకు వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఓకే, ప్యాకేజెస్. ఎస్. ఓకే. సో ఈ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి సార్? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ సర్వర్స్ లో ఏదైనా వీక్నెస్, వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవా ఐడెంటిఫై చేయడానికి ఒక థర్డ్ పార్టీ కంపెనీని హైర్ చేసుకుంటాయి. ఆ థర్డ్ పార్టీ కంపెనీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిన్ అప్రూవల్ ఉన్న కంపెనీ అయితేనే వాళ్ళు పర్మిషన్ తో చేయొచ్చు అనమాట. సో ఇద్దరికి కూడా ఒక లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. లైక్ మీరు మా డేటా ఏది తీసుకోకుండా ఓన్లీ వల్నరబిలిటీస్ మాత్రం కనిపెట్టి మాకు మీరు చెప్పాలి. సో ఒక లీగల్ అగ్రిమెంట్ తో చేసుకోవాలి, దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. సో ఇది ఒక అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది అనమాట. సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎథికల్ హ్యాకింగ్ గురించి చెప్పారు. సో క్లౌడ్ సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ డిఫరెన్స్ ఏంటంటారు? వాటి గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మనకు ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటిదండి. మనకి ఏదన్నా సరే ఒక కంపెనీ నెట్వర్క్ లోపలికి రావాలి అంటే ఫైర్ వాల్స్ కానీ యూటీఎం డివైజెస్ కానీ వాటిని దాటుకొని లోపలికి రావాలి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ కి మాత్రమే యాక్సెస్ లోపలికి రావడానికి ఉంటుంది, అది కూడా విపిఎన్ ద్వారానే ఉంటుంది అనమాట. సో అది కూడా ప్రాపర్ గా విపిఎన్స్ చెక్ చేసి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ పెట్టుకొని అప్పుడు లోపలికి రాణిస్తాం. ఇది నెట్వర్క్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అండ్ అదే కాకుండా అబ్నార్మల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు దాన్ని మానిటర్ చేసి ఐడెంటిఫై చేయడానికి ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్ అండ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ అనే మిషన్స్ కూడా నెట్వర్క్ లో పెట్టుకుంటాం. ఇది నెట్వర్క్ సెక్యూరిటీ. సో ఇది నేర్చుకోవాలి అనుకుంటే నెట్వర్క్ బేసిక్స్, ఫైర్ వాల్స్, ప్రాక్సీస్, తర్వాత ఐడిఎస్, ఐపీఎస్ ఇవి నేర్చుకోవాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే సిసిఎన్పి అని చెప్పి సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్ ఇన్ సెక్యూరిటీ, అది చేస్తే బాగుంటుందండి. అది నెట్వర్క్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లౌడ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనకు వస్తే కనుక క్లౌడ్ ఈజ్ మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి, మనకు అందరూ వాడుతున్నారు. ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ కానీ, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ప్రివిలేజ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇది క్లౌడ్ సెక్యూరిటీ కిందకి మనకు వస్తుందండి.